నిన్న ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని చూసుంటారు. జెండా దిమ్మలు గూలగొట్టండి, జెండా గద్దెలు గూలగొట్టండి అని అన్నారు కదా. అది శాంతి భద్రతలకి సంబంధించిన ఇష్యూ కదా. హోంమంత్రిగా కూడా సీఎం గారే ఉన్నారు కదా. అంటే డైరెక్ట్గా విధ్వంసం చెయ్యండి అని ఒక సీఎం గారే చెప్పడం అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ముఖ్యమంత్రిగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తూ ఉంటాడు ఒక ముఖ్యమంత్రి. ఇక్కడ చంద్రబాబు పట్ల అనురాగం, వనరులను ఆంధ్రకు తరలించడంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. వనరుల దోపిడీని ఆపకుండా సహకరించడం అంటే రాగం అనేది రాగద్వేషాలు. రాగ అంటే ఫేవరెటిజం. ఖచ్చితంగా ఇది ప్రూవ్ చేయొచ్చు మనం. ఆయన చెప్పిన మనుషులను ఇక్కడ అడ్వైజర్లో పెట్టడం కానీ, వనరుల దోపిడీకి సహకరించడం కానీ, అడ్డుకోకపోవడం కానీ, డైవర్ట్ చేయడం కానీ, ఇదంతా చూస్తే ఏంటంటే పక్కా ఆంధ్ర పట్ల అనురాగాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ద్వేషము ఆయన కేసీఆర్ పట్ల కానీ, ఆ కుటుంబం పట్ల కానీ, ఆ కుటుంబంలో ఉన్న ఇతర నాయకుల పట్ల కానీ ద్వేషం వ్యక్తం చేయని రోజంటూ లేదు. 365 రోజుల సంవత్సరంలో ఎక్కడో ఒక దగ్గర మీడియా కవర్ చేసిన వార్తలు చూస్తేనే ఓ 200 రోజులు మనకు వార్తాపత్రికల్లో ఈయన కేసీఆర్ గారిని తిట్టినవి ఉంటాయి. నేను అనుకుంటా ఆయన పబ్లిక్గా మైక్ పట్టుకున్న ప్రతిసారి ఒక్క మాట అన్న కేసీఆర్ని అనకుండా ఎన్నడూ ఉపన్యాసాన్ని కంప్లీట్ చేయలేదు. అది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేది కావచ్చు, ఉద్యోగులకు జాబ్ ఆర్డర్స్ ఇచ్చేది కావచ్చు, అది అసెంబ్లీ కావచ్చు, అది గోల్కొండ కోట కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉపన్యాసాన్ని కంప్లీట్ చేసిన రోజు లేదు. మరి రాగానికి ద్వేషానికి నువ్వు బద్దునువైనప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఎట్లా పరిపాలన చేస్తున్నావు? దీన్ని ఎవరు పట్టించుకోవాలి? ఆర్టికల్ 356 రాజ్యాంగంలో పెట్టింది ఎందుకు? ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వాళ్ళ ప్రమాణాలను ఉల్లంఘించినప్పుడు, పాలన అస్తవ్యస్తమైనప్పుడు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆ పాలనను తొలగించడానికి రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఆర్టికల్ 356 ఉన్నది. మరి ఒక్కనాడన్నా గవర్నర్ వార్న్ చేసిండు ఆయనను, నువ్వు రాగద్వేషాలకు అతీతంగా లేవు, ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నావు అని? పోనీ ఒక్కనాడన్నా రాష్ట్రపతి వార్న్ చేశాడా? ప్రధానమంత్రి వార్న్ చేశాడా? హైకోర్టు చీఫ్ జస్టిస్ వార్న్ చేశాడా? రోజు బహిరంగ పత్రికల్లో వస్తున్నాయి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వయలెన్స్, విధ్వంసం వేరు, వయలెన్స్ వేరు. జెండా గద్దెలు కూలగొడితే విధ్వంసం, దానివల్ల వచ్చే ప్రతిస్పందన వయలెన్స్. మీకు తెలుసో లేదో, జెండా గద్దెల మీద చేసిన వాళ్ళను చంపేసిండు ఆ పార్టీలు. ఇదే రాయలసీమలో జెండా గద్దెలను కూల్చడానికి వచ్చినప్పుడు చేతులు నరికేశారు. అంటే రేవంత్ రెడ్డి అన్న మాటల యొక్క ప్రతిస్పందన రక్తసిక్తం, నెత్తురు మార్కలు. ఆ ఒక్క డైలాగ్ చాలు కేసు పెట్టడానికి డీజీపీ. ముఖ్యమంత్రి ఉన్న అతీతుడా? ఆయన భారతదేశంలో ఉండే చట్టాలకు లోబడే కదా ఉండాల్సింది. మరి వైలెన్స్ను ప్రొవోక్ చేసే మాటలు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అతని మీద కేసు ఎందుకు బుక్ చేయరు? పోనీ డీజీపీ అంటే ఆయన పెట్టిన వ్యక్తి కాబట్టి బుక్ చేయడం అనుకుందాం. సువమోటో హైకోర్టు ఎందుకు తీసుకోదు? హైకోర్టు నోటీస్కి రాలేదా? పత్రికల్లో ఈ వార్తలు రాలేదా? చీఫ్ జస్టిస్ సువమోటోగా తీసుకునే రైట్ ఉంది. తీసుకొని ఏం చేయాలి? ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలి. ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది క్రిమినల్ అఫెన్స్. ఇంటిమిడేషన్ అంటే క్రైమ్కు పురిగొల్పే విధంగా మాట్లాడము. జెండా గద్దెలు ఎవరు ఆస్తి? కట్టినోళ్ళ ఆస్తి. మరి ఇతరుల ఆస్తి విధ్వంసం చేయమని చెప్పి, కూలగొట్టమని చెప్పి అనే వ్యక్తి నేరస్తుడా కాదా? ముద్దాయా కాదా? బహిరంగంగా అన్నాడు కదా, మీడియా ముఖంగా వేల మంది సాక్ష్యంలో అన్నాడు కదా, టీవీలు చూస్తున్న కోట్ల మంది ముందు అన్నాడు కదా. మరి హైకోర్టు జడ్జెస్ లేరా అందులో? వాళ్ళ నోటీసులోకి రాలేదా? దీని మీద ఎవరైనా రిట్ వేయచ్చు. ఎవరైనా ప్రైవేట్లు అంటే ఇప్పుడు జెండా గద్దెలు బీఆర్ఎస్ అన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పక్షాన ఎవరైనా కూడా ముఖ్యమంత్రి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఒత్తిడి చేయొచ్చు, పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కూడా చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నా ఎవరన్నా కూడా పోలీసులు ఉపేక్షించకూడదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా, ఎందుకంటే అని
ఇంకా మళ్ళీ నేను నోరు పారేసుకోదలుచుకోలేదు. ఈ రకమైన ముఖ్యమంత్రిని నేను గతంలో చూడలేదు, భవిష్యత్తులో చూడబోను. ఇది మనకు తెలంగాణకు తలదించుకునే సిగ్గుపడే విషయం ఇది. ప్రజలు ఆలోచించాలి, ఎందుకంటే ప్రజల సహనానికి కూడా ఓపికకు కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాతనే బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంకలో ప్రజలు స్పందించారు. ఇవాళ యువతరం 40% మంది వాళ్ళ 35 ఏళ్ళ లోపు వాళ్ళు ఓటర్స్ ఎందుకు ఓపిక పడుతున్నారు అంటే బాయిలింగ్ పాయింట్ రాలేదా, ఇంకా మీకు కావాల్సినంత వేడి మీ లోపల రావట్లేదా? ఓటేసి గెలిపించుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బాధ్యత మీకు లేదా? పన్నులు కట్టి మీరు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇస్తున్నారు. ఈ పన్నుల ద్వారా మీరు ఇచ్చే డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా అనేది మీరు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? మీరు ఎవరికైతే అధికారం ఇచ్చిందో, మీరు ఎవరికైతే పన్నుల ద్వారా డబ్బులు ఇస్తున్నారో వాడికే నిఘా ఉంచే అవకాశం కానీ, మానిటరింగ్ చేసే అవకాశం కానీ ఇస్తే దొంగోడికి తాళం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజా నియంత్రణ ఉండాలి, ప్రజా నిఘా ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పక్కదారి పెట్టినప్పుడు రాజ్యాంగంలో రీకాల్ లేకపోవచ్చు, కానీ ప్రజలు ఒక జంజీ తరం ఇది. అట్లాంటి ఉద్యమాల ద్వారా మనకు నచ్చని ప్రభుత్వాన్ని గద్దె దించే అవకాశం ఉంది. మనం చట్టబద్ధంగా దించలేనప్పుడు వాళ్ళే దిగిపోయే పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పరిణామాలు మనకు రుజువు చేసినాయి. ఆ దారిలో ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నాను.